రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్థానికంగా ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బోడా వెంకట్కు రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముండ్రు వెంకట శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో బోడా వెంకట్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండాను రెపరెపలాడించాలని కోరారు. ముండ్రు వెంకట శ్రీనివాస్ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా చూడండి సార్, ఎలా చూడండి. ఎలా చూడండి సార్. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత నియోజకవర్గాల సమీక్షా సమావేశం కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజానగరం నియోజకవర్గం రావడం, రాజానగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో, గ్రామ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కమిటీలని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ఒక లక్ష్యం అయితే, మరొక లక్ష్యం ఉపాధి హామీ పథకం కూలీలకు జరుగుతున్న అన్యాయంపై మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు చేపట్టిన ఉపాధి హామీ కూలీల పరిరక్షణ యాత్రని మన జిల్లాలోకి రాబో రోజుల్లో రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో మాట్లాడి ఏ రకంగా అయితే ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి, ఉపాధి హామీ పథకం కూలీల్ని ఎక్కువ శాతం ప్రెసిడెంట్ గారు కలిసి వారి సమస్యలు వినే ప్రయత్నం ఎలా చేయాలనే దాని మీద ఈ కార్యక్రమం నిర్వహించడం, వారి అందరి సూచనలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కూడా మరి ఒక ముఖ్య ఉద్దేశం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు గారి నేతృత్వంలో ఈ యాత్రకు సంబంధించి ఒక సమావేశం కూడా జిల్లా స్థాయిలో నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం. దానికి తేదీలు తెలియగానే ప్రెస్ వారికి తెలియపరచడం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మన పిసిసి ప్రెసిడెంట్ గారు చేపట్టిన యాత్రను సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఇవాళ జిల్లా కాంగ్రెస్లో అనేక మండల అధ్యక్షుల పదవులు కానీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులు కానీ, అలాగే రేపు రాబో రోజుల్లో రాష్ట్ర శాఖలో నిర్వహించే పదవులన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఎవరికి ఏ పదవి ఇచ్చి పార్టీ గౌరవించాలనే విషయం మీద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడం, వాళ్ళ పనితీరుని అంతా కూడా తీసుకుని దాని ద్వారానే వారిని నియామకం జరుగుతుంది తప్ప మరొక ఏ ప్రాతిపదికన కూడా నియామకాలు జరగవని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా ఒకరికో ఇద్దరికో కమ్యూనికేషన్ లోపం ఉంటే మాకు జిల్లా ప్రధాన కార్యదర్శి పాట్నా శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు అందుబాటులో ఉంటారు. అలాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ రెక్టిఫికేషన్ చేసుకుని అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్ళి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య ఉద్దేశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పేదవాడి పక్కన, లేనివాడి పక్కన, నోరు లేనివాడి పక్కన, బలహీనుడి పక్కన, ఎవరైతే న్యాయం కోసం సాయం కోసం ఎదురు చూస్తారో వారి పక్కన మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉండి పోరాటం చేసి నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి
కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అక్కడ జాతీయ స్థాయిలో మా నేత రాహుల్ గాంధీ అదే పోరాటం చేస్తున్నాడు, పేదవాడి కోసమే పోరాటం చేస్తున్నాడు. ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అలాగే పనిచేస్తుంది. మేమందరం కూడా అవన్నీ ఆదర్శంగా తీసుకుని ఎవరికైనా సమస్య ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండి పోట్లాడి వాళ్ళకి న్యాయం చేసే వరకు, వాళ్ళకి సాయం దొరికే వరకు కూడా మేము అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.